సొసైటీలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వెంటనే ఎస్ఏఓ లోన్లపై 3% వడ్డీ రుణమాఫీ వెంటనే రైతుల అకౌంట్లో వేయాలి. కార్యక్రమాన్ని వెంటనే సొసైటీలో సభ్యత్వ కార్యక్రమాన్ని వెంటనే ఎస్ఏఓ లోన్లపై 3% రుణమాఫీని వెంటనే రైతుల అకౌంట్లో 3% రుణమాఫీని వెంటనే. ఈరోజు కుదవంత్పూర్ గ్రామంలోని వ్యవసాయ సహకార సంఘం వద్ద మేము కుదవంత్పూర్ గ్రామస్తులము ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మహాజన సభ సొసైటీ వారు ఈరోజు నిర్వహించుకుంటున్న సందర్భంగా మేము ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇందులో మా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మండలం మొత్తం కానీ జిల్లా మొత్తంలో కానీ వేరే సొసైటీలో సభ్యత్వ నమోదు నిరంతర ప్రక్రియగా ప్రతిరోజు ప్రతినిత్యం జరుగుతుంది. కానీ ఇక్కడ మా సొసైటీలో ఏడాదికో 2 ఏళ్లకో ఒకసారి మాత్రమే సభ్యత్వ నమోదు తీసుకుంటూ జరుగుతుంది. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. సభ్యత్వ నమోదు ఉంటేనే రేపటి రోజు డైరెక్టర్లు పెరిగి మా గ్రామానికి చైర్మన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే ఎస్ఏఓ లోన్లపై 3% వడ్డీ రైతులకు వాపసు వస్తుంది. ఆ వాపసు వచ్చే డబ్బుల్ని రైతుల అకౌంట్లోకి సొసైటీ వాళ్ళు జమ చేయడం లేదు. ఇవి ఎందుకు జమ చేయడం లేదని ఇది రెండవ ముఖ్య ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే షేర్ మార్కెటింగ్. మాకు ఇప్పుడు 1,50,000 రూపాయలు లోన్ తీసుకుంటే 10,000 రూపాయలు సొసైటీ వాళ్ళు కట్టేసుకుంటున్నారు రైతుల దగ్గర. 1,40,000 రూపాయలు సొసైటీ రైతుల అకౌంట్లోకి డబ్బులు వేస్తుంది. ఆ 10,000 రూపాయలు సొసైటీ వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి అడగడానికి మా ముఖ్య ఉద్దేశం. ఇది ఈరోజు ఈ 3 అంశాలపై మేము ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో ఇంకో విషయం ఏంటంటే 1000 మెట్రిక్ టన్నుల గోదాంని కూడా మా గ్రామంలోనే నిర్వహించాల్సిందిగా కట్టాలని సొసైటీ వారిని కోరడం జరిగింది. సొసైటీ మొత్తం 5 గ్రామాలకు సంబంధించింది. వన్నెల్కే, సిద్ధాపూర్, కుదవంత్పూర్, తొండాకూర్, మారంపల్లి, షాపూర్, గంగాసారం వరకు కూడా ఇది దాదాపు 7-8 గ్రామాలకు సంబంధించిన సొసైటీ ఇది. ఇక్కడ ఇది మండలంలోనే అతిపెద్ద సొసైటీ. ఇది దాదాపు పెద్ద మొత్తంలో ఇక్కడ ఇంతకుముందు కూడా మేము ధర్నా చేసినాం. అది మన సొసైటీ నుండి కూడా చిన్నయ్య గారిని సొసైటీ సెక్రటరీ కార్యదర్శి చిన్నయ్య గారిని కూడా ఇంతకుముందు రైతులందరూ కూడా క్వింటాల్కి 5-6 కిలోలు వడ్లు కట్టయిపోయినప్పుడు ధర్నా చేసినప్పుడు అతను మాకు సొసైటీ నుంచి ఇతన్ని సస్పెండ్ చేస్తామని చెప్పి సొసైటీ లెటర్ ప్యాడ్ మీదనే టైప్ చేసి ఇవ్వడం జరిగింది. ఇది 1.5 year కింద జరిగింది. దీనిపై కూడా ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. ఇదేదో నామమాత్రంగా రైతులందరూ వచ్చినప్పుడు సీజన్కి ఎప్పుడో 6 నెలలకోసారి 3 నెలలకోసారి రైతులందరూ వచ్చి ఆవేశంతో మాట్లాడి వెళ్ళిపోతారులే, ఇక వీళ్ళని ఎవరు పట్టించుకునేటోళ్ళు ఉన్నారు, మనం ఏం చేసుకున్నా నడుస్తుందని ఒక ఉద్దేశం ఉంది. ఇక్కడ చిన్నయ్య సార్ అరాచకాలు తెల్లని వాళ్ళు ఎవరు లేరు ఈ సొసైటీ పరిధిలో. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.